హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను. మరో మంచి వీడియో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి వ్లాగ్స్. ఇది ఋషికొండ అండి. మా వారు మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు పాపకి హాఫ్ శారీ ఫంక్షన్ జరిగింది. ఫోటోషూట్ కని వచ్చాము ఫ్రెండ్స్. వ్యూ బాగుంది కదా అని చూపిస్తున్నాను. చాలా ప్లెజెంట్గా ఉంది కదా ఫ్రెండ్స్. అది తను ఫోటోషూట్ అని అందరం వచ్చాము. సండే కదా అనేసి సండే వెళ్ళాం ఫ్రెండ్స్. మా మరిది వాళ్ళ పాప ఫంక్షన్, హాఫ్ శారీ ఫంక్షన్ జరిగింది. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ పెడతాను, నోటిఫికేషన్స్ వస్తాయి. ఇది అక్కడ ఋషికొండ దగ్గర దుర్గాదేవి టెంపుల్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాం. అలాగా అక్కడి నుంచి షిప్లు అన్నీ వ్యూ పాయింట్ బాగుంటుంది, బాగా కనబడుతుంది. తన ఫంక్షన్ కానీ గారెలు చేశాను ఫ్రెండ్స్. అదే మీకు వీడియో ఇప్పుడు చూపిస్తున్నది. గారెల రుబ్బు ఎప్పుడు ఇలాగ ముద్దుగా రుబ్బుకుంటే గారెలు మనం ఎలాగైనా వేసుకోవచ్చు. తర్వాత ఆయిల్ కూడా ఎక్కువ పేల్చదు. ఇలాగ పలచగా కాకుండా, ముద్దుగా కాకుండా ఇలా రుబ్బుకుంటే. నేను తనకి గారెలు అంటే చాలా ఇష్టం. పెరుగు గారెలు ఇష్టం యాక్చువల్లీ, కానీ తీపి గారెలు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. రెండు చూపిస్తే లెంత్ అయిపోతుంది కదా అని ఇలాగా నేను చేత్తోనే చేసి వేసేస్తుంటాను. ఇలాగా నాకు చేత్తోనే అలవాటు. ఇలాగా పర్ఫెక్ట్గా వస్తుంది గారెల రుబ్బు. ఎప్పుడు నేను ఇలాగ రుబ్బుకుంటాను. ఆయిల్ కూడా పేల్చదు. కొంచెం ఒక స్పూన్ బియ్యం పిండి యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు చూపించడం కోసం ఇలాగ పళ్ళెం మీద వేసి చూపిస్తున్నాను. నాకు ఇలా కన్నా నాకు చేత్తోనే నేను వేసేస్తాను. నాకు అదే ఈజీగా ఉంటుంది. మీకు చూపించడం కోసం పళ్ళెం మీద వేసి చూపిస్తున్నాను. చాలా ఈజీగా అయిపోతుంది నాకు. ఇలా చేత్తోనే వేసేస్తాను ఫ్రెండ్స్. నేనైతే నాకు చేత్తోనే ఈజీగా అవుతుంది. మీకు చూపిస్తున్నాను. ఆయిల్తో నీళ్ళు పడి తుల్లుతుంది, అందుకే చెయ్యి తీసేస్తున్నాను. నాకు చేత్తోనే చాలా ఈజీ. ఇలా మీరు ఎంతమంది ఇలాగ చేత్తో ఈజీగా వేసేయగలరు ఫ్రెండ్స్? కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. మా మరిది వాళ్ళ పాపకి యాక్చువల్లీ పెరుగు గారెలు ఇష్టం, కానీ వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది కదా అని నెక్స్ట్ టైం చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ వీడియో పెడతాను. మీకు చూపించడం కోసం మళ్ళీ పళ్ళెం మీద పెట్టి చూపిస్తున్నాను. చాలా క్రిస్పీగా వస్తాయి. అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నూనె బాగా మరిగాక మీడియంలో పెట్టుకుంటే బాగా ఏగుతాయి. లోన కూడా బయటన క్రిస్పీగా, లోన సాఫ్ట్గా ఉంటాయి.
ఆయిల్ అస్సలు పీల్చుకోదు ఫ్రెండ్స్. నేను ఎప్పుడు చేసిన ఇదే ప్రాసెస్. అస్సలు ఆయిల్ పీల్చదు. గారెలన్నీ స్ట్రక్చర్ కూడా బాగా వస్తాయి. ఇది తీపి గారెలు కదా, ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్. ఈ కప్తో 2 కప్స్ వాటర్ వేసాను, అంటే 125 ml, అది 2 కప్స్ వేసాను. ఆ కప్స్కి అది 225 ml అనుకుంటా, అంటే పావు కేజీ. ఆ కప్తో కప్పుడు వేసి ఇంకొంచెం వేసాను, హాఫ్ కప్పు. అంటే నేను 10-12 గార్లిక్ ఫ్రెండ్స్, అవి పాకం. 3 ఇలాచీలు వేసాను టేస్ట్ కోసం. మీకు నచ్చదంటే స్కిప్ చేసుకోవచ్చు, అది ఓన్లీ ఆప్షనల్ యాలకులు. కొంచెం మరిగితే చాలు, పాకం ఏమి రావక్కర్లేదు ఫ్రెండ్స్ గారెలకి. జస్ట్ షుగర్ కరిగిపోతే చాలు. ఇలా కరిగిపోతే చాలు. ఇలా కొంచెం ఇలా మరిగాక చాలు, మనం గారెలు యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేసేస్తున్నాను కొంచెం మురుగుతుండగానే. అవి వేసాక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంటే కొంచెం గారెలు చల్లగా అయిపోయి, వేడివేడిగా అయితే అలా డైరెక్ట్గా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి మంచి వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.